పామాయిల్ లో తయారు చేసి పామాయిల్ తో తీసుకొచ్చి కెమికల్ కలిపి నెయ్యి అన్నారు. అక్కడ కూడా ప్రజల సొమ్ముతోనూ హిందూ మనోభావాలతోనూ ఈ రోజు ఏ విధంగా దెబ్బతీశారో మనం చూసాం. అంతేకాకుండా మద్యాన్ని కల్తీ చేశారు, ప్రాణాలతో ఆడుకున్నారు. మరి అదే విధంగా ఏది చూసినా కల్తీని మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ డబ్బుల కోసం మరి వెంకటేశ్వర స్వామి ఎంతో పవిత్రంగా చూసే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా కల్తీ చేయడం, అదే మరి కల్తీ చేసి ఈ రోజు మరి అంత అక్రమంగా సంపాదించుకుంటున్నారంటే ఇంక ప్రజల్ని ఏ విధంగా వాళ్ళు భ్రమ పెట్టాలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇంక ఎక్కువగా మాట్లాడేది ఏం లేదు. సిట్ చెప్పింది, మరి అన్నీ తెలుసు. ఇంకా మేము ఏదో చేయలేదు, మేము ఇంకా నీతి పరులమే, మా పేరు పెట్టద్దన్నారు. మరి వాళ్ళే ఎవరిని అడిగారు? మనం ఇవన్నీ చూసాం. చట్టం తన పనితో చేసుకుంటూ పోతుంది. నెయ్యి లేకపోతే నేను అనేది ఏమంటే వాళ్ళే సిబిఐకి అడిగారా? సిట్కి వాళ్ళే అడిగారా? వాళ్ళే అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారే అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పి చేయించారు. మరి నెయ్యే లేకపోతే మేము చెప్పేది ఏమంటే పుట్టి నెయ్యే లేదని కూడా చెప్పారు కదా వాళ్ళు. పూర్తి పామాయిల్ తో కెమికల్స్ కలిపి తయారు చేశారు అనే విషయం అందరికీ తెలిసిందే. కల్తీ జరిగింది వాస్తవం అని కూడా నిర్ధారణ జరిగింది కదా. ఏది వదిలిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏది వదలలేదు. కల్తీ మధ్య మమ్మీ ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు, పాసుబుక్కులతో దోచుకున్నారు. ఈ రోజు భూ కబ్జాలు చేశారు, ఇండస్ట్రీలు తరిమి కొట్టారు, వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు. కల్తీ కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు.